అందరికీ నమస్కారం అండి. అమ్మ ఈరోజు ఇవ్వబోతున్నటువంటి వాగ్దానం గురించి తెలుసుకుందాము. అమ్మ మనకి తెలియచేయాలి అనుకుంటున్నటువంటి ఒక గొప్ప సందేశం గురించి అయితే మీకు ఈరోజు వివరించాలి అనుకుంటున్నాను. తల్లి, నువ్వు దేనినైతే ఇష్టపడుతున్నావో, దేనికోసం పాకులాడుతూ పరిగెడుతూ ఉన్నావో, అది ఎప్పటికైనా నీ సొంతం కాక తప్పదు. ఖచ్చితంగా దానిని నీ వద్దకు తీసుకువచ్చేటువంటి బాధ్యత నాది. కానీ మనిషి ఎందుకు జీవితంలో ఎంత వెంపర్లాడుతూ ఉంటాడు అనేటువంటిది ఈరోజు నా బిడ్డలందరికీ తెలియచేయాలి అని అనుకుంటున్నాను. ఎంత దూరం పరిగెత్తినా, ఎంతసేపు పరిగెత్తినా అలసిపోవటమే కానీ ఏది కూడా మన వెంట రాదు అనే విషయాన్ని ఈరోజు తెలియచేయాలి అనుకుంటున్నాను. అలా అని బిడ్డని ఆశపడవద్దు అని చెప్పటం లేదు. అత్యాశలకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని తెలియచేస్తూ ఉన్నాను. ఎంతవరకు మనకి సొంతమో, ఎంతవరకు మనకి కావాలో అంతవరకే ఆశపడితే ఆ ఆనందం మన జీవితంలో ఎక్కువ కాలం ఉంటుంది. నీది కాని దానికోసం నువ్వు ఎంతసేపు వెంపర్లాడినా అది వచ్చిన ఆ ఆనందం నీకు ఎక్కువ కాలం నిలబడదు. అది ఎలాంటిది, అసలు అది ఎందుకు అనేటువంటిది కూడా నీకు తెలియచేస్తాను. అలాగే మనిషి యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈరోజు ఒక చిన్న నీతి వాక్యంతో నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఉదాహరణకి విస్తరాకుకున్నటువంటి ఆనందం మనిషి జీవితానికి కూడా ఉండదు. ఎందుకు అంటే కనుక, విస్తరాకు అంటే భోజనం వడ్డించడానికి ఉపయోగించేటువంటి ఒక్క ఆకు మాత్రమే. కానీ విస్తరాకుని భోజనం తినే ముందు ఎంత శుభ్రంగా ఉంచుకుంటాము. తినే ముందు చక్కగా నమస్కారం కూడా చేసుకుంటారు. ఆకు పరిశుభ్రంగా ఉందా లేదా, ఎలా ఉంది, ఎక్కడైనా బొక్కలుగా ఉన్నాయా అని మొత్తం పరిశీలన చేసి చక్కగా చూసుకుంటాం దానినైతే. భోజనం తినే వరకు విస్తరాకుకి మట్టి కూడా అంటకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఈ మనుషులు. అలాగే ఆహార పదార్థాలు వడ్డించుకొని చక్కగా కూర్చొని వైనంగా బాసపట్ల వేసుకొని తింటూ ఉంటాం. అదే భోజనం పూర్తయ్యే వరకు కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటాం మనం. తిన్న మరుక్షణం విస్తర్ని మడిచి దూరంగా పడేస్తాం. అదే ఆకుని మనం ఎంత శ్రద్ధగా, ఎంత చక్కగా తీసుకున్నాం ముందర. కానీ మనకి కావలసిన పదార్థాలు అన్నీ పెట్టించుకొని మళ్ళీ ఒకదానితో ఒకటి అస్సలు కలవకూడదన్నట్లుగా జాగ్రత్తలు పడుతూ చక్కగా మొత్తం తినేసేస్తామన్నమాట. తిన్న తర్వాత ఒక్క నిమిషం ఆలోచించకుండా దానిని మడిచేసి పక్కకి విసిరేస్తూ ఉంటాం. అది చేసేది ఎవ్వరో కాదు, మనమే, ఈ మానవ జీవితమే. అదేవిధంగా మనిషి జీవితం కూడా అంతే. బ్రతికి ఉన్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్పగా బ్రతికినా ఊపిరి పోగానే ఊరి బయట పారేసేసి వస్తాము. చూడండి, మీరే గమనించి చూడు తల్లి. ఆ మనిషి ఊపిరితో ఉన్నప్పుడు సకల మర్యాదలు, సకల సపర్యలు అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఊపిరాగితే ఒక్క పూట కూడా ఇంట్లో ఉంచుకోరు. అసలు ఊపిరి ఆగిపోయిన మరు నిమిషమే బయట పెట్టేస్తారు. గడప దాటి లోపలికి కూడా తీసుకొని వెళ్ళరు. ఊరికి బయట చివరిగా ఎక్కడనో పడేసేసి వస్తామన్నమాట. ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగేటువంటి ఒక నిర్విరామంగా లేనటువంటి, అంటే నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రక్రియ. అంటే విస్తరాకు భోజనం తరువాత దాన్ని పారేసేటప్పుడు కూడా సంతోషపడుతుంది. ఎందుకంటే పోయే ముందు ఒకరి యొక్క ఆకలి తీర్చినందుకు సంతృప్తి పడుతుందట. కానీ మనిషికి అలాంటిది ఉండదు.
విస్తరాక్కి ఉన్న మంచి గుణం మనుషులకి కూడా ఉండాలి. ఎందుకంటే ఆ ఆకు 4 ఆకుల్ని జత చేసుకొని తనతో గుచ్చినటువంటి పుల్లలతో ఏకమైపోయి ఎలా అయితే మరొక వ్యక్తికి ఉపయోగపడుతుందో, ఏ ఒక్కరైనా తినటానికి ఉపయోగపడుతుందో, మనిషి జీవిత కాలంలో బ్రతికినంత కాలంలో ఏదో ఒక రకంగా అయినా ఎప్పుడో ఒక రోజైనా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలాగా కనీసం ఒక్క రోజైనా కూడా బ్రతకగలిగినట్లయితే వారి జీవితం అనేది ధన్యమవుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి మనుషులకు కూడా అలాంటి సేవ చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు మనమంతా సేవ చేయాలి. మళ్ళీ ఎప్పుడైనా చెయ్యొచ్చులే అని వాయిదా వేయకూడదు. ఆ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనుకోకూడదు. ఎందుకంటే ఊపిరి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదు. ఆ భగవంతుడు నీకు ఎలా రాశాడు అనేది నేను నీకు తెలియచేయబోతూ ఉన్నాను. అప్పుడు కనీసం విస్తరాకుకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు. ఎంత సంపాదించి ఏం లాభం? మీరైనా ఒక్కసారి ఊహించుకోండి. ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగలనివ్వరు. అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించాలి. ఇదే జీవిత పరమార్థం. ఈ పరమార్థం ఎవరికైతే అర్థమవుతుందో వారు జీవితంలో గొప్పగా అత్యున్నత స్థానానికి ఎదగగలుగుతారు. అంటే ప్రాణం లేని, జీవం లేని ఒక శక్తి అనేది ఆకుకి ఎలా ఉందో, ఈ ప్రాణం ఉన్నటువంటి మనిషి తన విలువలని తెలుసుకోలేక కోల్పోతూ ఉన్నాడు. ఆ విలువలనేది తెలుసుకొని బ్రతికినట్లయితే వాళ్ళ జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుంది. అలాగే నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నీకు కావలసిన దాన్ని చేరుకోగలుగుతావు. అంతటి భరోసాని నేను నీకు ప్రసాదిస్తున్నాను బిడ్డ. కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యాలు, మంచి చెడులు అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. నేను చెప్పినప్పుడు వినగానే తరువాత మర్చిపోతే ఏమీ ఉపయోగం ఉండదు. జీవితంలో నీకంటూ కూడా ఒక మంచి దారిని ఎన్నుకుంటావన్న ఉద్దేశంతో అమ్మ మాటగా నీకు ఈరోజు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు ఉన్నతంగా ఆలోచించగలుగుతావో, నీతో పాటు నలుగురికి నీ చేతనైనంత సాయం చేయగలుగుతావో, అప్పుడే ఈ అమ్మ అనుగ్రహం అనేది నీకు కలుగుతుంది. అమ్మ యొక్క అదృష్టం నీకు కలిగింపచేస్తుంది. అలాంటి జీవితాన్ని నువ్వు కోరుకున్న మరు నిమిషం ఆ తల్లి నీకు తోడై ఉన్నట్లేనని నువ్వు భావించు. ఈ అమ్మ అండ నీకు ఉన్నదని భావించు. నువ్వు ఎదురు చూస్తున్నటువంటిది తొందరలోనే నీ దగ్గరికి రాబోతూ ఉంది. రేపటితో నీ సమస్యలు తీరిపో